సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ చేరుకున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలపై చర్చిస్తున్నారు. ఇక దీంతో పాటు బిల్లులను ఆర్డినెన్స్ రూపంలోని అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణన్తో చర్చిస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ రెడ్డి రాజ్భవన్ చేరుకున్నారు. గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాలు చర్చిస్తున్నారు. ఇక దీంతో పాటు బిల్లులను ఆర్డినెన్స్ రూపంలో అమల్లోకి తెచ్చే యోచనలో ప్రభుత్వం ఉంది. దీనిపై కూడా సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ రాధాకృష్ణన్తో చర్చిస్తున్నట్లు సమాచారం. రేట్ ఇదే అంశానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, రాజ్భవన్ లో గవర్నర్ రాధాకృష్ణన్తో సీఎం భేటీ కొనసాగుతా ఉంది. అసపరిచితమే రాజ్భవన్ కు చేరుకున్నారు. గవర్నర్ ని కలిసే ప్రస్తుతం సమావేశం అయితే కొనసాగుతుందని చెప్పాలి. ఈ గవర్నర్ తో భేటీతో పలు కీలక అంశాలు చర్చించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ లో విలువలు శాఖకు సంబంధించి భూముల విలువను పెంచాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఒక నిర్ణయం కూడా తీసుకుంది. దానికి సంబంధించి బిల్లును ఆర్డినెన్స్ రూపంలో తెచ్చేందుకు గవర్నర్ తో చర్చించబోతున్నారు. ఆ తర్వాత ఆర్డినెన్స్ ను కూడా రిలీజ్ చేయబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది. ఇక అసెంబ్లీ సమావేశాలు జూలైలో ఉండబోతున్నట్టుగా కూడా సమాచారం ఉంది. ఆ మేరకు ఆ తేదీలు ఖరారు చేసి సమావేశాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి గవర్నర్ తో సీఎం గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక మిగిలిన అంశాలకు సంబంధించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులకు సంబంధించి కూడా గవర్నర్ కి సీఎం వివరించే అవకాశం. ఇప్పటికే పలు సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుంది. ఆ సంక్షేమ కార్యక్రమాల్లో భాగంగా రైతు రుణమాఫీని కూడా 2 లక్షల లోపు ప్రభుత్వం ప్రకటించింది. ఎప్పటి నుంచి అమలు చేయబోతున్నారు ఏంటి అన్న అంశాలను కూడా గవర్నర్ కి సీఎం వివరించే అవకాశం ఉంది. ప్రధానంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఒక చర్చ కూడా జరిగే అవకాశం ఉంది. క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పటికే ఏఐసిసి నుంచి సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారు. ఆ మేరకు క్యాబినెట్ లో మరో 4గురిని తీసుకునే అవకాశం ఉంది. మొత్తం కూడా ఇంకొక 6గురు తీసుకునే అవకాశం ఉన్నప్పటికీ ప్రస్తుతం 4గురిని క్యాబినెట్ లో తీసుకుంటారని చెప్పేసి అయితే జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఆ మేరకు గవర్నర్ తో చర్చించి దానికి సంబంధించినటువంటి ఫార్మాలిటీస్ అన్ని కూడా పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తం అయితే సీఎం గత 5 రోజులుగా ఢిల్లీలో అక్కడ బిజీగా ఉన్నారు. ఆ తర్వాత వరంగల్ పర్యటనకు వచ్చి ఈ రోజు గవర్నర్ ని కలిశారు. ఈ గవర్నర్ భేటీలో కీలక అంశాలని చర్చించిస్తున్నట్టుగా కూడా తెలిసింది. మరి కాసేపట్లో గవర్నర్ తో భేటీ తర్వాత ఆయన సెక్రటరియట్ కి వెళ్లే అవకాశం ఉంది. రైట్, థాంక్యూ సునీల్. एक लाख